రత్నములు ఇవన్నీ తయారు చేసే ఆయన స్వర్ణకారుడు. గోల్డ్ స్మిత్ అంటారు ఇంగ్లీష్ లో, గోల్డ్ స్మిత్. ఈ స్వర్ణకారుడు అండి తన కళా కౌశల్యం అంతా వినియోగించి ముక్కు పుడక, ఆడవాళ్ళు ధరిస్తారు చూడండి ముక్కు మీద పుడక, అది తయారు చేశాడండి. ఎట్లా ఉందో తెలిసిన అద్భుతంగా, ఇంతవరకు ఎవరు దాన్ని అట్లా తయారు చేయలేదని. అంత సుందరంగా, అంత రమణీయంగా ఆ ముక్కు పుడకను తయారు చేస్తే దాన్ని చూడటానికంటే తండోపతండంగా జనం వస్తున్నారండి. జనం అంటే ఎవరు? ఆడవాళ్ళండి. మగవాళ్ళకి ఏం సంబంధం అండి ముక్కు పుడకలకి? ఆడవాళ్ళు తండోపతండంగా బళ్ళు కట్టుకొస్తున్నారండి. ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి ఎంత సుందరంగా ఉంది ముక్కు పుడక, అమోఘంగా ఉంది అని అందరూ చూడటానికి వస్తే ఆ ఊళ్ళో సర్పంచ్ గారు ఏం చేశారు తెలుసండి? సర్పంచ్ గారు, ఇన్ని గ్రామాల వాళ్ళు మన ఊరికి వస్తున్నారే, ఈ ముక్కు పుడక చూడటానికి ఎంతో అద్భుతంగా ఉందని దీనికి ప్రదర్శనం, ఎగ్జిబిషన్ చేస్తే బాగుండు అని ఒక పెద్ద టేబుల్ అండి, ఊరు మధ్యలో ఒక టేబుల్ పెట్టారు. ఆ ముక్కు పుడకను దాని మీద పెట్టారు. ఇక క్యూ మొదలు పెట్టారండి. ఒకటి తర్వాత దాన్ని తిరుపతి వెంకటేశ్వరుల దర్శనం ఎట్లా అవుతుంది చూడండి, ఆ విధంగా వన్ బై వన్ క్యూగా చూస్తున్నారండి. ఎవరు? ఆడవాళ్ళు. అద్భుతంగా ఉందని అందరూ స్తోత్రం చేస్తున్నారండి. ఆ ఊరికి ఒక ఖ్యాతి వచ్చిందండి. దేనివల్ల? ఈ స్వర్ణకారుడు, ఈ బంగారం పనిచేసే ఆయన వల్ల ఒక పెద్ద కీర్తి వచ్చేసింది. ఈ ముక్కు పుడక కోసం జనం అంతా తండోపతండంగా వస్తుంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులంతా ఆలోచించారు, వీరి వల్ల మనకింత ఖ్యాతి వచ్చిందే మన గ్రామానికి, వీరిని సన్మానం చేస్తాం, వీరిని ఒక పెద్ద రథం కట్టి ఆ రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తాం, ఎందుకంటే ఇంత కీర్తి మన గ్రామానికి తెచ్చారని ఒక కమిటీ ఫారం అయినారు. వారందరూ కూడా చందాలు వేసుకుని ఒక పెద్ద రథం కట్టి ఆ రథాన్ని అంతా అలంకరించుకుని సరిగా సాయంత్రం 4 గంటలకి బ్యాండు మేళం తాళాలతో ఇక్కడికి వచ్చారండి. ఎక్కడికి? ఈ బంగారప్ప అని ఆయన ఇంటికి, స్వర్ణకారుని గృహమునకు వచ్చారు. తలుపు కొట్టారండి. ఎవరు? కమిటీ సెక్రటరీ. ఆయన తలుపు తెరిచారు. ఏమండి మహానుభావ, మీ వల్ల మన గ్రామానికి కీర్తి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఊరేగించడానికి మేము ఒక కమిటీ ఫారం అయినా, దయచేసి ఇదిగో రథం, మీరు ఎక్కండి, మేము ఊరేగిస్తుంటాం ఆనందంతో, మిమ్మల్ని సత్కారం చేయాలని అభిలాష మాకు కలిగింది, దయచేసి ఎక్కండి. ఆ స్వర్ణకారుడు నడే బంగారప్పనైనా ఆ మాట వినంగానే పకపక నవ్వాడండి. పకపక నవ్వేసినాడు. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు నవ్వినాడు. ఏమండి ఈ టైంలో మీరు నవ్వటానికి కారణం ఏమిటి? మీరు ఎక్కి కూర్చోండి, లక్షణంగా ఊరేగిస్తాం, ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అడిగితే ఆయన చెప్పినారు, ఏమండి ముక్కు పుడకం చేసిన నన్ను ఊరేగిస్తున్నారే గాని ముక్కును తయారు చేసిన దేవుణ్ణి ఎందుకు ఊరేగించట్లేదు అన్నాడండి. ఎంత చక్కగా అడిగాడు. నా ముక్కు పుడక దేని మీద ఉంటుంది చెప్పు? ముక్కు మీద కదా. ముక్కు లేకపోతే పుడక లేదు కదా. మరి నా గొప్పతనం ఏమిటి? ఆ ముక్కును చేసిన దేవుణ్ణి ఊరేగించండి, ఆ పటం పెట్టి ఊరేగించండి, నా గొప్పతనం లేదు. నాది దేని మీద ఆధారపడింది? నా ముక్కు పుడక, ముక్కు మీద. ఆ ముక్కు ఎవరు తయారు చేశారు? మీరా నేనా? చెప్పండి. ఏమండి ముక్కులు తయారు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి ఈ లోకంలో? సాక్షాత్ భగవంతుడు. ఆ భగవంతుని పటం పెట్టండి ఆ రథం మీద, నన్నెందుకు గౌరవిస్తారయ్యా అని చెప్పి నవ్వాను అన్నాడు. అందరూ కూడా దేవుడి పటం దాని మీద పెట్టి చక్కగా ఊరేగించారని చూచారు. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి విషయం మర్చిపోతున్నారని.